మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరో షాక్ తగిలింది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. అటు నిందితులను మూడోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై రేపు ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది కోర్టు. బెయిల్ పిటిషన్ను రాజేంద్రనగర్ కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. అటు నిందితులను మూడోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు పోలీసులు. ఈ పిటిషన్పై రేపు ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ మరొకసారి విచారణకి కోరారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు అటు కోర్టులో పిటిషన్ వేశారు. అది తుది తీర్పు రేపు రాబోతోంది. దీనిపై వాదనలు విన్న కోర్టు ముఖ్యంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ కావాలంటూ వారి వాదనలు విన్నటువంటి కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. అటు నిందితులను మూడోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది.